వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు మిత్రనగర్లో మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్లు 10 లక్షల రూపాయలు, మురికి కాలువలు 5 లక్షల రూపాయలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వార్డు 13లో గతంలో ₹1 కోటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వివిధ అభివృద్ధి పనుల కోసం 13వ వార్డులో ₹1,50,00,000 నిధులు వెచ్చించనున్నట్లు చెప్పారు. గ్రీన్ సిటీ కాలనీ, మార్కండేయ కాలనీ, మిత్రనగర్ తదితర కాలనీలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. వార్డుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నిధులతో 10 లక్షలు సీసీ రోడ్డు, 5 లక్షలు సైడ్ డ్రైన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. మిత్రనగర్లో ప్రారంభించడం. వార్డ్ నెంబర్ 13లో ఎమ్మెల్యే గారి నిధుల నుండి 10 లక్షల డ్రైను, 5 లక్షల డ్రైను, 10 లక్షల సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. అలాగే ఈ వార్డ్ నెంబర్ 13లో గత 2 సంవత్సరాల నుండి ₹1 కోటి వర్క్ చేయడం జరిగింది. ఇంకా ₹1,50,00,000 వర్క్ మున్సిపల్ నిధుల్లో ఉన్నాయి. ఈ వార్డ్ నెంబర్ 13లో ఇక్కడ ఈ మిత్రనగరే కానీ, మార్కండే టెంపుల్ ఏరియానే కానీ ఇక్కడ గిట ఫీజులు అసలు వాటర్ ప్రాబ్లమే ఉండకుండా జరుగుతుంది. దాంతోపాటు స్ట్రీట్ లైట్లే కానీ, మున్సిపల్కి వెళ్ళి పోల్సే కానీ, ఏది అవసరం ఉన్న డ్రైన్స్ కానీ ఒక 1.5 ఇయర్లో మొత్తం కంప్లీట్ చేస్తామని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను వార్డ్ నెంబర్ 13 మిత్రానగర్ నందు ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా 5 లక్షల రూపాయలు సీసీ రోడ్డు, అదేవిధంగా 5 లక్షల రూపాయలు సైడ్ రైన్ పనులు ప్రారంభించినటువంటి కార్యక్రమానికి ఇచ్చేటువంటి గౌరవనీయులు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారికి, కోకట్ గ్రామ సర్పంచ్ రాజేంద్ర రెడ్డి గారికి, వార్డు ట్రైన్ వాటర్ కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలోని ఈ రోడ్లనే ఈ వార్డులనే రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం కాబట్టి దాన్ని అధిగమించడానికి కూడా పూర్తిగా త్వరలోనే పెద్ద ఎత్తున నిధులు వెచ్చించేసేసి, అదేవిధంగా వాటర్ సప్లై స్కీమ్ కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, రైల్వే. వార్డ్ నెంబర్ 13 మిత్రానగర్లో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 10 లక్షలతోని సీసీ రోడ్డు, 5 లక్షలతోని డ్రైనేజ్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల లోపల కూడా ఎక్కడ ఈ మిత్రనగర్ అంటేనే వర్షాకాలం వస్తే మునిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల లోపల ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము ఇంకా ఎమ్మెల్యే గారి నిధుల నుంచి చాలా ఫండ్స్ తెచ్చి ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల లోపల ఎవరు కానీ ఇబ్బంది పడొద్దు. ఒకటి తర్వాత మరొకటి చేస్తూ పోతుంటాము. కాబట్టి 13వ వార్డు ప్రజలకు తెలియజేసేది ఒకటి తర్వాత ఒకటి మెల్లగా చేసుకుందామని ప్రతి ఒక్కరికి విన్నవిస్తూ